హాయ్ క్యూటీస్, హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈ రాఖీ ఎలా చేశానో ఏంటో చూసేద్దాం రండి. నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. ఈ సిరీస్ అయితే ఒక 20 to 15 డేస్ వస్తుంది. రాఖీ సిరీసు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో రండి, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. రండి, మనము హార్ట్ షేప్ చేయడం కోసం ఏమేం చేయాలో చూసేయండి. ఫస్ట్ హార్ట్ షేప్ చేయడం కోసం మ్యాజిక్ రింగ్ తీసుకోవాలి. మ్యాజిక్ రింగ్లో నుంచి 2 చైన్స్ చేయాలి. 2 చైన్స్ అయ్యాక 2 డబల్ క్రూషెస్ వేయాలి. 2 డబల్ క్రూషెస్ కంప్లీట్ అయ్యాక 3 ట్రిపుల్ క్రూషెస్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 డబల్ క్రూషే అండ్ 2 ట్రిపుల్ క్రూషెస్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ 1 డబల్ క్రూషే చేసుకోవాలి. ఇది 1 సైడ్ పార్ట్ ఆఫ్ హార్ట్కి అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ సెకండ్ సైడ్ పార్ట్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ మనము 2 ట్రిపుల్ క్రూషెస్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ 2 డబల్ క్రూషెస్ చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే మనకి హార్ట్ షేప్ అనేది కంప్లీట్ అవుతుంది. సరే, నేను క్లియర్గా ఎన్ని డబల్ క్రూషెస్ ఎన్ని అనేది చెప్తాను చూడండి. కానీ నేను చెప్పిన దానికంటే చెప్తున్నాను, మీరు వీడియో చూస్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే అందరికీ డబల్ క్రోషే అండ్ ట్రిపుల్ క్రోషే అంటే తెలియదు కదా, కష్టం అవుతుంది. అందుకే వీడియో చూస్తూ చేస్తే మనకి హార్ట్ షేప్ అనేది ఈజీగా ఫామ్ అవుతుందన్నమాట. నేను హార్ట్ షేప్ కోసం ఏం ప్రాసెస్ చేస్తామనేది ఇక్కడ కంప్లీట్గా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మ్యాజిక్ రింగ్ తీసుకోవాలి. మ్యాజిక్ రింగ్ తర్వాత 2 చైన్స్, 2 చైన్స్ తర్వాత 2 డబల్ క్రోషేస్, 2 ట్రిపుల్ క్రోషేస్ అండ్ 1 డబల్ క్రోషే, 2 ట్రిపుల్ క్రోషేస్. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ హార్ట్ షేప్కి ఇది 1 సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ స్టార్ట్ చేసిన అనమాట. ఇక్కడ అదే చూపించాను ఇందాక. ఇప్పుడు 2 ట్రిపుల్ క్రోషేస్ అయిపోయిన తర్వాత 2 డబల్ క్రోషేస్ అయిపోయాయి కదా. ఇలా ఒక కంప్లీట్ హార్ట్ షేప్కి మనము క్రోషే స్టెప్స్ అయితే చేసేస్తాము. ఆఫ్టర్ డబల్ క్రోషే ట్రిపుల్ క్రోషే కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ టు క్లోజ్ ద హార్ట్కి మనము 2 చైన్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్, మనము స్టార్టింగ్లో 2 చైన్స్ వేస్తే ఎండింగ్లో కూడా 2 చైన్సే వేసి హార్ట్ షేప్ అనేది క్లోజ్ చేసుకోవాలన్నమాట. అలా అయితేనే కరెక్ట్ వస్తుంది. స్టార్టింగ్లో 2 చైన్స్ వేసి క్లోజ్ చేసేటప్పుడు ఎండింగ్లో మళ్ళీ 3 చైన్స్ వేస్తే హార్ట్ షేప్ అనేది ఫామ్ అవ్వదు, మనకి కరెక్ట్గా కూడా రాదన్నమాట. జస్ట్ నేను ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను చూడండి. ట్రిపుల్ క్రోషే అంటే హ్యాండ్ ఓవర్ అనేది డబల్ టైం చేయాలి. అండ్ డబల్ క్రోషే అంటే హ్యాండ్ ఓవర్ అనేది 1 హ్యాండ్ ఓవరే చేస్తామన్నమాట. ఇలా చేస్తే మనకి డబల్ క్రోషే అండ్ ట్రిపుల్ క్రోషే అనేది కంప్లీట్ అవుతుంది. బట్ నేను ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో హార్ట్ షేప్కి మీరు సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. పెద్ద కష్టమే అవ్వదు. హ్యాండ్మేడ్ రాఖీ చేయడంలో చాలా అంటే చాలా మ్యాజిక్ అండ్ ఫీలింగ్ అనేది బాగుంటుందన్నమాట. నాకెందుకంటే ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చాయి. నేను 2 డిఫరెంట్ షేడ్స్లో చేశాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. చాలా క్యూట్ అండ్ డిఫరెంట్గా వచ్చాయి. చలో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కూడా చేయండి. ఇంకా ఇలా 2 షేప్స్ అయితే చేసుకున్నాక ఈ రెండింటినైతే మనము జాయిన్ చేయాలన్నమాట. ఎలా జాయిన్ చేస్తున్నానో చూసేయండి వీడియోలో. జస్ట్ మిడిల్కి థ్రెడ్ పెట్టేసి జస్ట్ ఒక కార్నర్లో ఒక నాట్ వేసి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తీసేసి నాట్ వేస్తున్నాను అనమాట. జస్ట్ ఇది నాట్ అనేది సింపుల్గా ఉంటుంది, బట్ కాకపోతే చూపించేస్తున్నాను నేను.
ఎలా చేసుకోవాలో ఏంటో అనేది కొంచెం డౌట్ ఉంటుంది. 2 హార్ట్ షేప్స్ ఎలా జాయిన్ జేసుకోవాలని. సో, దాని క్లియర్ కోసమే నేనైతే 2 హార్ట్స్‌ని జాయిన్ చేసేది కూడా చూపిస్తున్నా అనమాట. ఇంకా టై చేయడానికి అటు ఇటు థ్రెడ్స్ పెట్టుకోవడమే మనము. థ్రెడ్స్ అయితే మనము లెంగ్త్‌ని బట్టి ఎంత కావాలో అంత మీడియం చూసుకొని ఒకేసారి కట్ చేసి దాన్ని ఆఫ్ చేసుకోండి. మనకి ఏదైతే క్రోషే హుక్ ఉంటుందో దాంతోటి హోల్ లాగా పెట్టి అది థ్రెడ్ పుల్ ఆఫ్ చేయండి. దాన్ని మళ్ళీ అందులో నుంచి తీసి ముడి వేయడమే అనమాట. మీకు నేనిక్కడ చెప్పింది టై చేయడానికి థ్రెడ్స్ పెట్టింది అర్థం అవ్వకపోతే వీడియోలో చూడండి. నేను టై చేయడానికి థ్రెడ్స్ అనేది ఎలా యాడ్ చేశానో ఏంటో, ఇంకా థ్రెడ్స్ యాడ్ చేశాక కొంచెం బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్‌గా ఉండడానికి పర్ల్స్ అయితే యాడ్ చేస్తున్నా అనమాట. నేను వైట్ బీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. బట్ దీనికి 2 థ్రెడ్స్ పెట్టాను కదా! 2 థ్రెడ్స్‌కి పర్ల్స్ అయితే ఎక్కించట్లేదు. కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని చెప్పేసి 1 థ్రెడ్‌కి ఎక్కించి 2 థ్రెడ్స్ కలిపి నాట్ అయితే వేస్తున్నా అనమాట. అటు ఇటు సేమ్ అనమాట. ఇంకా మధ్యలో వచ్చేసి మనం ఏదైతే బీడ్స్ ఎక్కించామో ఆ బీడ్స్‌ని మధ్యలో స్టిక్ చేస్తున్నాను అనమాట. నేను ఈ హార్ట్ షేప్‌కైతే చాలా మీడియం అంటే 3 ఎంఎం అలా బీడ్స్ అయితే తీసుకున్నాను. నేను వీడియో స్టార్టింగ్‌లో అయితే చూపిస్తాను చూడండి. అసలు ఏమేమి ఐటెమ్స్ యూజ్ చేశాను ఏంటో అంటే మీకు బీడ్ సైజ్ తెలియకపోతే స్టార్టింగ్‌లో ఐటెమ్స్ చూపిస్తాను కదా! అప్పుడు చూడండి. జస్ట్ మనం ఇంకా హార్ట్‌కి మధ్యలో పర్ల్స్ పెట్టేస్తే మన కంప్లీట్ హార్ట్ షేప్ రాఖీ అయితే రెడీ అయిపోతుందనమాట. ఫైనల్‌గా రెడీ అయింది. చాలా అంటే చాలా 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 క్యూట్ అండ్ బ్యూటిఫుల్‌గా వచ్చిందనమాట. నాకైతే చాలా ఎక్సైటెడ్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా హార్ట్ షేప్స్ రాఖీగా చేయడము. మీరు ట్రై చేస్తే నాకొకసారి కామెంట్‌లో చెప్పండి. నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి. సబ్స్క్రైబ్